ఆపరేషన్ లేకుండా మోకాలు మరియు నడునొప్పులకు అత్యాధునిక చికిత్స. చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే చాలా మంది పిల్లలకి సిక్స్త్ నుంచే ఐఐటి కోచింగ్ అని ఇలాంటివన్నీ ఇప్పిస్తూ వాళ్ళు కెరియర్లో బాగుండాలనే ఆలోచనతో మాత్రమే కోర్సెస్తో ప్రెషర్ అనేది ఇస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? దీనివల్ల పిల్లలు సైకలాజికల్గా ఎలా సఫర్ అవుతూ ఉన్నారు అవన్నీ తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ మరియు కెరియర్ కోచ్ డాక్టర్ ప్రతిమ క్రోవిది గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మేడం, పిల్లల మీద చదువు ప్రెషర్ ఎలా రుద్దేస్తున్నారు అంటే ఇటు పేరెంట్స్ అటు టీచర్స్ అందరూ కాకపోయినా చాలా మంది అని చెప్పొచ్చండి. సిక్స్త్ నుంచే ఐఐటి కోచింగ్ అంటూ ఉన్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ విషయంలో పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇక్కడ పేరెంట్సే జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. పిల్లలు సైకలాజికల్ గా కూడా చాలా ఎఫెక్ట్ అవుతోంది కదండి వాళ్ళకి. అంటే ఆడుకునే వయసులో, ఎంజాయ్ చేయాల్సిన వయసులో చదువు చదువు అని గంటలు గంటలు కూర్చోబెట్టేసి ఇటు ఇంట్లో అటు స్కూల్లో. సిక్స్త్ అనేది చాలా చిన్న ఏజ్ కదా వాళ్ళది. ఇంకా అంత అవగాహన ఆ సబ్జెక్ట్ పట్ల కానీ అంత ఇంట్రెస్ట్ కానీ వాళ్ళకి ఇంకా ఉండదు. అఫ్ కోర్స్ చదువుకునే వాళ్ళు షార్ప్గా ఎలాగో చదువుకుంటూ ఉంటారు, క్లాసెస్లో ఫస్ట్ రావడం, క్లాస్లో ఫస్ట్ రావడం అండ్ షార్ప్గా ఉండడం కొన్ని సబ్జెక్ట్స్లో. సో అదంతా మాత్రాన మీరు ఐఐటి మీద ఫోకస్ పెట్టి వాళ్ళని ఐఐటి అయిపోతాడు, ఐఐటి చేస్తే ఇప్పటి నుంచి అప్పుడు చాలా ఈజీ అయిపోతుందని మాత్రం అనుకోకండి. ఏ స్ట్రీమ్లో ఏ క్లాస్లో ప్రెషర్స్ వాళ్ళకి అలా ఉంటాయి. ఇప్పుడు అలా అనుకుంటే ఎల్కేజీ పిల్లల స్ట్రీమ్లో వాళ్ళకి ఏబిసిడి దిద్దడమే చాలా కష్టం. అది మనకెంత ఈజీ అనిపిస్తుంది, ఇంత రాదా నువ్వు ఇంత చేయలేవా అని అంటాము. కానీ వాళ్ళకి ఆ లెవెల్ ఆఫ్ ప్రెషరే వాళ్ళకి ఎక్కువగా. అంటే ప్రతి వింగ్లో, ప్రతి సెక్షన్లో, ప్రతి క్లాస్లో మనము సిలబస్ అన్నది ఎట్లా క్రియేట్ చేసామంటే ఆ రేంజ్లో ఆ ఏజ్ గ్రూప్కి వాళ్ళకి సెట్ అయ్యే సిలబస్ మాత్రమే మనము ఇవ్వగలము. అది ఇవ్వాల్సిన అవసరం కూడా అంతవరకే ఉంది. అయినా ఇప్పుడు చూస్తుంటే పుట్టిన పిల్లలప్పటి నుంచే నువ్వు డాక్టర్ అయిపోతావురా, నువ్వు మీ నాన్నలాగా, లేకపోతే నువ్వు ఐఐటి అయిపోతావు, నువ్వు పోలీసు అయిపోతావురా, నువ్వు చూడరా నువ్వు ఇదైపోతావు అని మెంటల్గా వాళ్ళని ప్రిపేర్ చేస్తాం ఒకటి. అండ్ దాని తర్వాత ఒక సర్టెన్ ఏజ్ తర్వాత సిక్స్త్ స్టాండర్డ్ నుంచి వాళ్ళకి ఐఐటి కోర్సులు అని చెప్పి ఐఐటిలో ఇంకా ఈ కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాళ్ళని ఏదైతే ఆన్లైన్ అంటున్నామో ఇందాక ఆన్లైన్ ఇచ్చే ప్రోగ్రామ్స్, వాళ్ళని కావాల్సుకుని ఎన్రోల్ చేసి ప్రెషర్ పెట్టడం అంటే సాటర్డే సండే వస్తే వీడి ఈ క్లాసెస్ అటెండ్ అవ్వాలి, ఎక్స్ట్రా క్లాస్ అని అంటారు వాటికి. అంటే ఎక్స్ట్రా మ్యాథ్ నేర్పిస్తారు. ఉన్న మ్యాథే వాళ్ళకి కష్టం అని చెప్తే ఇంకా ఎక్స్ట్రా కూడా వాళ్ళు నేర్చుకోవాల్సి వస్తుంది. ఎంతవరకు రైట్ అది పేరెంట్స్ ఆలోచించుకోవాలి. ఎందుకంత ప్రెషర్ పెడుతున్నారు? నిజంగా వాడికి ఆ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? వాడికి అసలు నిజంగా ఐఐటి అంటే ఫీల్డ్ అంటే ఏంటో కూడా తెలియదు ఆ వయసు, వాడికి అసలు తెలీదు. పోనీ ఇంట్రెస్ట్ ఉంది అని అనుకునే ఏజ్ కూడా కాదే వాళ్ళది కదా. అంటే ఇంటికి వస్తారు, బ్యాగ్లలో పడేస్తారు, కాస్త ఆడుకోవడానికి కూడా పెద్దగా ఏం లేదు. ఇప్పుడు గ్యాడ్జెట్ తప్పితే ఇంకో ఆట లేదు. అదే గ్యాడ్జెట్ మళ్ళీ సాటర్డే సండే కూడా కనీసం వాళ్ళని ఎంగేజ్ చేయకుండా ప్రొడక్టివ్ వే ఆఫ్ ఎంగేజ్మెంట్ అంటే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కానీ లైఫ్ స్కిల్స్ నేర్పించడం కానీ ఇంట్లో డిసిప్లిన్, ఇంట్లో సరదాగా ఉండి వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకోవడం కానీ అవన్నీ తగ్గిపోయాయి. ఈ ట్యూషన్స్ అని, ఎక్స్ట్రా క్లాసెస్ అని, ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ అనేసి వీళ్ళని ఎందుకు ఇలా రుద్దుతున్నారు? దాని తర్వాత మా పిల్లలు మాతో మాట్లాడరు, అసలు వాళ్ళు చాలా బిజీగా ఉంటారు అంటే వై ఈ ఆర్గ్యుమెంట్ ఎందుకు? ఆ పాయింట్ ఎందుకు వాళ్ళకి? అంత కష్టాలు ఎందుకు వాళ్ళకి? ఇప్పటి నుంచే చిన్న మైండ్ సెట్, వాళ్ళని హ్యాపీగా ఎదగనివ్వండి, వాళ్ళకి ఇంకో అవగాహన కల్పించండి. ఇదే కాకుండా హాబీ బిల్డ్ చేసుకొని ఫిజికల్ డిసార్డర్స్ కూడా వచ్చేస్తున్నాయని చాలా మంది చెప్తున్నారు. సీరియస్ గా వాళ్ళు ఎంతసేపు అని ఆ గ్యాడ్జెట్స్ చూసి ఎంతసేపు అని నేర్చుకుంటుంటారు. క్లాస్లో పని కట్టుకుని ఇప్పుడు పెద్దవాళ్ళని 5 గంటలు వర్క్ షాప్ అని టీచర్స్ని కూర్చోబెడితేనే వాళ్ళ అమ్మ అయ్యో రామ అన్ని దేవుళ్ళని తలుచుకునే రోజులు ఉన్నాయి. అలాంటిది మీరు పిల్లల్ని 6 గంటల సేపు క్లాస్ రూమ్స్లో కూర్చోబెట్టి ఒక్కొక్క టీచర్ ఒక్కొక్కలాగా టీచ్ చేస్తూ వాళ్ళు ఇంకా ఎనర్జీగా ఉండాలి. సాటర్డే సండే కూడా కంప్లీట్గా వీటిల్లో ఎక్స్ట్రా క్లాసులు డెడికేట్ చేయాలంటే వాళ్ళు చిన్న ప్రాణాలు కదా. ఎందుకు ఆలోచించట్లేదు మీ పేరెంట్స్? నేను అడుగుతున్నాను వాళ్ళని. ఎందుకు అంత ఐఐటి చదివేసి ఏం చేయాలి వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత దాని మీద నిజంగా ఇది ఐఐటి అంటే అని తెలిసిన వయసులో
వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసులు ఇప్పించండి. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు కంపెన్సేట్ అవ్వి వాళ్ళకి అంత ఎనర్జీ ఉంటుంది, వాళ్ళు సస్టైన్ అవ్వగలిగేంత. ఏదైనా అంతే, సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు నిజంగా ప్యాషన్తో సెలెక్ట్ చేసుకునే సబ్జెక్ట్ మీద ఎప్పుడు టైర్డ్నెస్ అనేది ఉండదు. సో ఆ ప్యాషన్ జనరేట్ చేసుకోవడం కోసం ఫస్ట్ పిల్లలకి నేర్పించాల్సింది ఏంటంటే, ఫస్ట్ పిల్లల్ని అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆ సబ్జెక్ట్లో వాడు ఎంత స్కోర్ చేస్తున్నాడు, ఆ సబ్జెక్ట్ పట్ల వాడికి ఏం ఇంట్రెస్ట్ ఉంది, వాడు నిజంగా ఆ ఫీల్డ్లో ఎదుగుతాడా లేదా, ఇవన్నీ ఫస్ట్ ఆలోచించుకోండి. వాళ్ళకి కూడా టైం ఇవ్వండి సెటిల్ అవ్వడానికి. సో దాని తర్వాత మీరు కావాలంటే పిల్లల మీద ఇదిగో ఇది ఐఐటి కానివ్వండి, ఇలాంటివన్నీ కోర్సెస్ కానీ షార్ట్ టర్మ్ కోర్సెస్ ఇలాంటివి ఉంటాయి. సో ఇంట్రొడక్షన్ కోర్సు, ఫౌండేషన్ కోర్స్ అని ఇప్పించండి. అది కూడా దానికి ఒక ఏజ్ ఉంటుంది, 9th 10th చాలా టైం ఉంది వాళ్ళకి. సో ఆ టైంలో రానివ్వచ్చు. సో 6th నుంచే వాళ్ళని అంత టార్చర్ పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతిమ గారు, యాక్చువల్లీ పిల్లల కెరియర్లో ఫాస్ట్గా సెటిల్ అవ్వాలని చెప్పి పేరెంట్స్ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఆ ప్రెషర్ పిల్లల పైన కూడా చూపించేస్తూ ఉంటారండి. సో అలాంటి పేరెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఏం చెప్తారు మేడం? ఈ కెరియర్ పాయింట్ చూస్ చేసుకోవడానికి ఫస్ట్ ఏంటంటే మేము మల్టిపుల్ ఇంటెలిజెంట్ టెస్ట్ అని ఒకటి చేస్తాము. సో ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క వాటిల్లో ఇంటెలిజెంట్ ఉంటారు కాబట్టి దాంట్లో మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టడీస్లో బాగుండొచ్చు, మ్యూజిక్లో బాగుండొచ్చు, డాన్స్లో బాగుండొచ్చు, అండ్ ఆటల్లో కూడా నేను బాగుండొచ్చు. సో నాకెన్నో ఇంటెలిజెన్స్ ఉండొచ్చు. దాంట్లో నా డామినెన్స్ ఏది? ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పోర్ట్స్లోనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాను అంటే నా ఇంటెలిజెన్స్ దాని వైపు మీదే ఎక్కువ వెళ్తుంది. సో అలా అని సబ్జెక్ట్స్ని నేను ఇగ్నోర్ చేయను, కానీ దీని పట్ల నాకు ఎంత ఇంటెలిజెంట్ ఉంది, నేను ఏం చేస్తే ఈ ఇంటెలిజెంట్ని పెంచుకోగలను అన్న ట్రైనింగ్ పేరెంట్స్కి ఇస్తాము, టీచర్స్కి ఇస్తాము. అండ్ దెన్ చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్ అని చెప్పి వాళ్ళ కొన్ని ప్రోగ్రామ్స్ అవన్నీ, అంటే కాన్సన్ట్రేట్ ఎలా చేయాలి, వాళ్ళు ఎలా బ్రెయిన్ని ట్రైన్ చేయొచ్చు, బ్రెయిన్ జిమ్ ఎక్సర్సైజెస్ అని కొన్ని చేయిస్తామన్నమాట. సో అలా చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి సబ్జెక్ట్ పట్లను ఇటు స్పోర్ట్స్ పట్ల వాళ్ళ అదర్ ఇంటెలిజెంట్ ఈక్వల్గా బ్యాలెన్స్ అయిపోతుంది వాళ్ళకి. సో అదొక బెస్ట్ ఇది అనమాట ప్రాక్టీస్ వాళ్ళకి. అలా 7th నుంచి 9th 10th రాగానే కెరియర్ కౌన్సిలింగ్స్ అనేసి వాళ్ళకి సైకోమెట్రిక్ టెస్ట్ తీసుకుంటాం. దాంట్లో ఏంటంటే రియాసిక్ వచ్చేసి రియాసిక్లో 6 పర్సనాలిటీ టెస్ట్, 6 ఇంటెలిజెన్స్ అనమాట. దాంట్లో రియలిస్టిక్ కానివ్వండి, ఎక్స్ట్రోవర్ట్, ఇంట్రోవర్ట్, దాంట్లో కన్వెన్షనల్ అండ్ ఆంట్రప్రూనర్ అనేసి కొన్ని 6 పారామీటర్స్ ఉంటాయి, చూస్తాం. సో వాటిల్లో వీడి ఇంట్రెస్ట్ ఎలా ఉంది, యాక్చువల్గా చైల్డ్ ఏ పారామీటర్లో ఎక్కువ డామినెన్స్ ఉంది అన్నది కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది అనమాట. వాడు రాసే దాన్ని బట్టి ఎంసీక్యూస్ ఉంటాయి, కొన్ని షార్ట్ క్వశ్చన్స్, పర్సనాలిటీ బేస్డ్ టెస్ట్ కూడా జరుగుతుంది. సో దీంట్లో కనుక్కుంటాం అనమాట, ఇంట్రెస్ట్ ఓకే ఈ ఫీల్డ్లో ఎక్కువగా ఉంటుంది, అలా క్రియేటివ్ స్కిల్స్లో ఉంటాయి వాళ్ళకి, ఆంటర్ప్రినర్షిప్స్ అంటే ఎక్కువ లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి అనమాట. క్లాస్లో కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు, బిహేవ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి అబ్జర్వేషన్ కూడా మేము ఎక్కువ చేస్తాము. అండ్ దెన్ ఇది పర్సనాలిటీకి వచ్చేసి 16 మేయబ్రిక్ పర్సనాలిటీ టెస్ట్ అని కండక్ట్ చేస్తే 16 లెవెల్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటాయి. దాంట్లో కాంబినేషన్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటాయి అన్నమాట. లైక్ కొంతమంది ఏంటంటే ఎక్స్ట్రోవర్ట్ ఉంటారు, ఇంట్యూటివ్ ఉంటారు, థింకింగ్, జడ్జ్మెంట్. సో ఇలాంటి కాంబినేషన్స్లో పర్సనాలిటీస్ వస్తాయి. సో అలా వచ్చినప్పుడు వాళ్ళు ఏ సిలబస్, ఏ కరికులం అంటే ఫాలో అవుతే కరెక్ట్గా వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు ఆ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోగలరు, అది కూడా క్లారిటీ ఇస్తాము. సో కొంతమందికి ఎనాలిటికల్ ఇంటెలిజెన్స్ చాలా ఉంటుంది, చక్కగా అన్నీ అనలైజ్ చేసుకుంటారు, అన్నీ అంటే ఇన్స్టెంట్గా ఏదైనా క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఆన్సర్ కరెక్ట్గా చెప్పరు, యాక్చువల్గా మొత్తం అనలైజ్ చేసుకొని అప్రోప్రియేట్గా ఆన్సర్ చెప్పే పిల్లలు కూడా ఉంటారు. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారేమో క్లాసెస్లో. అలాంటి పిల్లలకి ఎనాలిటికల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సైన్స్ గ్రూప్ కానివ్వండి, ఇంకా కొన్ని స్ట్రీమ్స్ ఉంటాయి. సో అది సజెస్ట్ చేస్తామన్నమాట. సో పేరెంట్స్ని కూడా పిలిచి 1-on-1 ఇంటరాక్షన్ కౌన్సిలింగ్ చేస్తాం అలాంగ్ విత్ ద కిడ్స్. సో అలా ఉంటే వాళ్ళకి ఏంటంటే కెరియర్ మీద ఒక అవగాహన పెరుగుతుంది. ఓకే నేను ఈ పర్సనాలిటీ అని తెలుస్తుంది, నాకు ఇంత ఎబిలిటీ ఉంది అని తెలుస్తుంది. దాంట్లో పర్సనాలిటీ బేసిస్ మీదే మనం మన కెరియర్ కూడా చూస్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సైకాలజీ అంటే పెద్దగా నాకు తెలియదు అప్పట్లో, కానీ ఎప్పుడైతే నేను కౌన్సిలింగ్ స్టార్ట్ చేశాను జనరల్గా స్కూల్లో, అప్పుడు అనిపించింది అనమాట, ఇది కూడా ఒక స్ట్రీమ్ ఉంటుందా. సో మాకు తెలియలేదు కనుక మేము చాలా
లేట్గా నేర్చుకున్నాం. కానీ నేర్చుకున్నారు. పిల్లలకి ఇప్పుడు అన్ని వాళ్ళ గురించి తెలుస్తున్నాయి కాబట్టి సో ఇలాంటివి యాడ్ ఆన్ చేసినప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువగా ఎదిగేది, వాళ్ళ వాళ్ళ తీసుకునే స్ట్రీమ్లో చాలా హ్యాపీగా వాళ్ళు ఉండి చక్కగా సక్సెస్ఫుల్గా నడుపుకునే కెపాసిటీ వాళ్ళల్లో వస్తుంది. సో అది ఎంకరేజ్ చేయాలి వాళ్ళని. ఏదో మనం ఫోర్స్ చేసి, టీచర్స్ ఫోర్స్ చేసి వాళ్ళ సబ్జెక్ట్ చూసి కాదు. యాక్చువల్ పిల్లలేంటి, వాళ్ళకి సెల్ఫ్ అవేర్‌నెస్ అనేది తెప్పించాలి. అప్పుడు వాళ్ళు ఏ స్ట్రీమ్‌లో అన్నా సక్సెస్‌ఫుల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మీ వాల్యుబుల్ టైం మా వాళ్ళ కోసం కేటాయించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.